చేతకానితనం మన ఏలికల్ని పట్టి పీడిస్తున్న ఒకానొక కొత్త రోగం. పనికి మాలిన దద్దమ్మలన్న పేరును ఇప్పటికే చాలాసార్లు సార్థకం చేసుకున్న చరిత్ర మన యూపీఏ సార్లది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనబడే ఈ కొత్త ముసుగు కింద అలక్ష్యం, అక్రమాలు, అవకతవకలు అనేకం జరిగాయన్నది తాజాగా ఇబ్బంది పెడుతోన్న ఇంకో అంశం. సంఘ సంస్కర్తగా చరిత్రలో నిలిచిపోవాలన్న కసితో మౌనముని ఉరఫ్ మన్మోహన్ సింగ్ వేస్తున్న తప్పటడుగుల జాబితాలో ఈ ఎఫ్డీఐలు కూడా చేరిపోయాయా? నిజానికి ఎఫ్డీఐలకు బ్యాండు మేళాలతో ఆహ్వానం పలకడం కంటే మన వాళ్ల దగ్గర వేరే మార్గమే లేకపోయిందా? మన వర్తక సామ్రాజ్యాన్ని మనమే భేషుగ్గా ఏలుకునే అవకాశాల్ని మన సర్కార్ అడ్డంగా వదిలేసుకుంది. ఇవాళ మన రైతాంగం దాదాపుగా ఒట్టిపోయే దశకు చేరుకోవడానికి తమ చేతకాని తనమే కారణమన్న సంగతి హ్యాట్రిక్ కొట్టడానికి రంకలేస్తున్న ఈ ప్రభుత్వానికి తెలుసు. విపత్తులొచ్చినప్పుడు రైతన్న విలవిల్లాడిపోవడం మన దేశంలో కామన్. ప్రతి ఋతువులోనూ క్రమం తప్పకుండా మనం చూస్తున్నదే ఈ తంతంతా. అవసరం ఉన్న చోట్ల గోడౌన్లు కట్టించుకోవడం మనకు తెలీదు. ఉన్న గోడౌన్లను అవసరాలకు ఉపయోగించుకోవడం అంతకంటే తెలీదు. గోడౌన్ల నిండా లక్షల టన్నుల ఆహార ధాన్యాలు మగ్గిపోతున్నా వాటిని జనం దాకా చేర్చి అన్నార్తులకు ఆహార భద్రతనివ్వడము మనకు చేత కాదు. కష్టపడి పండించిన వరిగింజలు, పత్తి బేళ్లు, టమాటా పళ్లకు అమ్ముకునే దారులు దొరక్క చేతులారా రోడ్ల మీద పోసి కడుపులు మార్చేసుకుంటున్న రైతు కుటుంబాలు ప్రతి సీజన్లోనూ మనకు కనిపించే దారుణమైన దృశ్యాలు. మద్దతు ధర కోసం వీధిన పడి పోరాటాలు చేయడం అనేది మన దేశపు అన్నదాతకు ఒక నిరంతర దౌర్భాగ్యం. అసంఘటిత రంగంలో మగ్గిపోతున్న కార్మికుల్ని దగ్గరికి తీసుకుని వాళ్లకున్న చిన్న చిన్న కష్టాల్ని తీరిస్తే దేశంలో ఉత్పాదకత పెరుగుతుందని తెలుసు. పారిశ్రామిక రంగాన్ని ప్రమోట్ చేసుకుంటే నిరుద్యోగిత తరిగిపోతుందని తెలుసు. మన యువజనుల్లో దాదాపు 7 కోట్ల మంది దాకా ఉద్యోగం కోసం వెతుక్కుంటూ రోడ్డున పడిపోయినట్లు మన ఉపాధి మంత్రిత్వ శాఖే సెలవిచ్చింది. ఇటువంటి కటిక దారిద్ర్యపు దృశ్యాలను నివారించుకోవడం తెలియకపోబట్టే ఇవాళ కేంద్ర ప్రభుత్వం విదేశీ హస్తం కోసం చేతులు చాచి నిలబడిందా? ఒకవేళ వాల్మార్ట్ వాడిది ఉక్కుపాదమేనని ఖచ్చితంగా తెలిసినప్పుడు వాణ్ణి పక్కకు నెట్టేసి మిగతా మార్గాల్ని మన వాళ్లు ఎందుకు వెతుక్కోనట్లు? 3.5 లక్షల కోట్ల మేర బయటి దేశాల్లో బిజినెస్ చేసుకుంటున్న ప్రవాస భారతీయులు మనకు అస్సలు గుర్తుకురారు. పన్ను రాయితీలు లాంటి చిన్న చిన్న తాయిలాలతో ఎన్ఆర్ఐల దగ్గర నుంచి పెట్టుబడులు ఎందుకు రాబట్టుకోకూడదు? మన కుబేరుల్ని పొరుగు దేశాలకు సాగనంపడం, పొరుగురి బకాసురుల్ని మన చావిట్లోకి పిలుచుకురావడం ఇదో వెర్రి పుట్టించేస్తున్న ఇంకో ధర్మ సందేహం. అది అమెరికన్ల కోసమా లేక అస్మదీయుల కోసమా అన్న సందిగ్ధత తీరిపోనే లేదు. అంతలోనే అకస్మాత్తుగా అణు ఒప్పందాన్ని ఓకే చేసుకున్న యూపీఏ సర్కార్ సదరు బిల్లు ఆమోదం పొందడానికి పడిన యాతన ఏంటన్నది మనందరికీ తెలిసిందే. లోక్సభ నడి బల్లల మీద పేర్చిపెట్టిన నాటి నోట్ల కట్టల సీన్లు మన్మోహన్ సర్కార్ మీద ఎప్పటికీ మాసిపోని మచ్చలే. ఇప్పుడు ఎఫ్డీఐ ఎపిసోడ్లోనూ మళ్లీ అదే రకం రచ్చ రగడ రాజకీయం. ఓటింగ్లో గెలవడానికి భాగస్వామ్య మరియు బయట పార్టీల సభ్యులతో జరిపిన పైరవీలే మనల్ని ముక్కులు మూసుకునేలా చేశాయి. ఆ దుర్వాసన నుంచి కోలుకోకముందే వాల్మార్టోళ్లు సైతం మన వాళ్ల జేబుల్ని తడిపేసినట్లు ఇంకొక బ్రేకింగ్ న్యూస్. బయట దేశాల్లో వేళ్లూనుకోవడానికి పైరవీల పేరుతో 125 కోట్ల దాకా పంచిపెట్టినట్లు మా దగ్గర వాల్మార్ట్ రాసిచ్చిన రిపోర్టుందంటూ అమెరికన్ సెనేట్ సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది. వాళ్ళిచ్చినట్లు చెప్తున్న ముడుపులు ఉత్తివేనా? ఒకవేళ ముడితే ఎవరికి ముట్టాయన్న సందేహాల మధ్య 1/2 డజన్ రోజుల సభా సమయం బూడిదలో కలిసిపోయింది. యాంటీ ఎఫ్డీఐ శక్తులకు ఇదొక లడ్డూ లాంటి ఛాన్స్. Walmart has given a disclosure report to the US Senate disclosing that they have spent 125 crore rupees with regard to lobbying for the Walmart and its business interest. In that they have admitted that they have spent good amount of money
for lobbying in India for discussions on FDI. So that means it is very clear that they have tried to influence. Whom they have tried to influence, that is a matter to be probed. రిటైర్డ్ జడ్జితో ఒక టైం బౌండ్ ఎంక్వైరీ చేసి పెడతామంటూ యూపీఏ సర్కార్ ఒక మాట అయితే పడేసింది. కానీ అక్కడితో ఈ లొల్లికి ఫుల్ స్టాప్ పడుతుందన్న గ్యారంటీ అయితే లేదు. అమెరికన్ చట్టాలకు లోబడే ఈ లాబీయింగ్ షురూ చేసుకున్నట్లు వాల్మార్ట్ చెప్తోంది. సో ఇది రెండు దేశాల మధ్యనున్న వాణిజ్య చట్టాలకు సంబంధించిన సంక్లిష్టమైన సమస్య. ఈ రగడ విచారణకొచ్చి నివేదిక రాసుకుని నిందారోపణలు రుజువయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇటు విదేశీ వర్తకుల్ని దేశం లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదంటూ విపక్ష సర్కిల్స్ రోడ్డు మీదకొచ్చి మరీ గగ్గోలు పెట్టేస్తున్నాయి. ఇది ఎప్పటికీ ఆరని ఒక రాజకీయ రావణ కాష్టం.